ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టానని చెప్పేటటువంటి మన డ్యామ్ బుషుక్ బూమ్ బుషుక్ పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే అతనికి కోపం వచ్చింది, తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి తప్పుడు కేసులు పెట్టి రోజుకొక స్టేషన్కి తిప్పుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రముఖ యూట్యూబర్గా ఉన్నటువంటి ప్రశ్న ఛానల్కి సంబంధించినటువంటి రావణ్ని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్టు ఒక్కసారి జరగలేదు, రోజు అరెస్ట్ జరుగుతూనే ఉంది, రోజు బెయిల్ వస్తూనే ఉంది. ఇప్పటికీ 5 రోజులు, ఈరోజు 5వ రోజు. నిన్నటికి 4 కేసుల్లో ఏదైతే 4 పోలీస్ స్టేషన్లకి తిప్పారు, 4 పోలీస్ స్టేషన్లకి తిప్పి 4 చోట్ల కేసులకి ఆయన తీసుకొని వెళ్ళి అయితే 4 చోట్ల మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చారు. మొట్టమొదట పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం. దాని తర్వాత ఏదైతే పంతం నానాజీ అని చెప్పి నా కొడక అనేటటువంటి భాషను వాడేటటువంటి ఒక గలీజు ఎమ్మెల్యే నియోజకవర్గం ఏదైతే కాకినాడ రూరల్, అక్కడ ఇంకొక స్టేషన్. మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరికి సంబంధించి మచిలీపట్నం 3వ స్టేషన్. 4 సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం పాయకరావుపేట. ఈ 4 అయిపోయినాయి. ఇప్పుడు ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది 5వ కేసుకు సంబంధించి. 4 కేసుల్లో వరుసగా బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 5వ కేసు, దీంట్లో బెయిల్ వస్తే మళ్ళీ 6వ కేసు, దీంట్లో బెయిల్ రాగానే మళ్ళీ 7వ కేసు. అంటే ప్రశ్న రావణ్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు, ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని అరెస్టులు చేసి అవసరమైతే దాడులు చేసి చంపేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారనేది మనకు అనేక సందర్భాల్లో కనపడింది. అక్కడ పోలీసులు బందోబస్తు వెళ్తారు, జనసేన వాళ్ళు మాత్రం స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేయడానికి వెళ్తున్నారు. హౌ డేర్! హోంమంత్రి గారు మీ నియోజకవర్గంలో కూడా జనసేన వాళ్ళు ఏదైతే వెళ్ళి రావణ్ మీద ఏదైతే తిరగబడుతున్నారు, రావణ్ చంపేయడానికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత జరుగుతూ ఉంటే ఈ సిగ్గులైనటువంటి ఇంకో మంత్రి, ఈ పేరేందు దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి పేరుకి నోరు తెరిస్తే గాలి మాటలు తప్ప ఒకటి మంచి మాటలు ఉండవు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర అంట. ఏది? ప్రకాష్ రాజు రావణ్లతో తాడేపల్లి ప్యాలెస్ కుట్ర. అసలు మేము కుట్రలు చేస్తే అసలు మీరందరూ ఉండేవాళ్ళు అంట రాజకీయాలు. అసలు మీరు అందరూ ఉంటారా? ఏమయ్యా దుర్గేష్ గారు, మేము కుట్రలు చేస్తే మీరు అందరూ ఉంటారా? అసలు మేము ఏం చేయకపోతేనే టేడుతున్నారు మీరు. మేము నిజంగా కుట్రలు చేస్తే ఏది ఆడో ఉన్న ప్రకాష్ రాజు గారిని ఎక్కడో ఉన్న రావణ్తో కలిపి మేము కుట్ర పన్నాలా? 40% ఓట్లు ఉన్నాయి, 1,30,00,000 మంది మాకు పబ్లిక్ ఓట్లు వేస్తున్నారు. మీరు ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా కూడా ఆ ఓటింగ్ కంటే తగ్గించలేకపోయారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, 1,00,00,000 మందితో మెడికల్ కాలేజ్ సంతకాల సేకరణ చేసాం. సో మేము కుట్ర పనేది ఏంది? వాళ్ళిద్దరూ అంటే ప్రకాష్ రాజు గారు ఏదైతే రావాలతో మేము కుట్ర పన్నామంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నామంటే మేము కొద్దిగా సిగ్గుందా? మీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకొని అమ్ముడు పోతాడని చెప్పి అందరూ అట్టానే ప్రకాష్ రాజు కూడా అమ్ముడు పోతాడా? మీ పవన్ కళ్యాణ్ నెలనా టీడీపీ వాళ్ళకి ఏదైతే బూట్లు దుడుతాడు కాబట్టి ఏదైతే అందరూ అలా వచ్చి దుడుతారా? అన్ని పార్టీల వాళ్ళకి ఉండదు కదా. అట్లా డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అందరూ వచ్చి ఆ పనులు చేయరు కదా. కుట్రలంట. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి చేతగానటువంటి దద్దమ్మలయ్యా మీరు. దమ్ముంటే ప్రశ్నించే దానికి సమాధానం చెప్పండి. సుగాలి ప్రీతి గారికి ఎందుకు న్యాయం చేయలేదంటే సమాధానం చెప్పండి. 24 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చిమరిలో ఏదైతే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం ఎందుకు దొరకలేదో సమాధానం చెప్పండి. 1 నెల రోజులైంది కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి అనేటటువంటి చిన్న పాప తప్పిపోయి ఇప్పటికీ పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తే వాళ్ళ తండ్రి పోస్టర్లు అంటిస్తున్నాడు వెళ్ళి నా కూతురు ఆచూకీ ఎక్కడుందో చెప్పమని. సో ఇది పరిస్థితి. వీటికి అడిగితే సీజ్ ద షిప్ పోయింది, బియ్యం పోయింది, పవన్ కళ్యాణ్ పోయాడు. ఎందుకు పోయాడు? ఎందుకు సీజ్ ద షిప్ సీజ్ కాల అడిగితే ఇదిగోండి కుట్రల్లో. ఇదండి ప్రజలు కూడా గమనించండి ఈ ప్రభుత్వం ఎంత దాష్టికానికి పాల్పడతా ఉందో. ప్రశ్నించిన వాళ్ళని చంపేయటానికి వెనకాట్టలేదనేది మరోసారి ఈ తప్పుడు కేసులతో అర్థమవుతుంది. రావణ్కి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అనేది క్లియర్గా మరోసారి స్పష్టమవుతుంది. ఒకవేళ రిమాండ్కి కానీ వెళ్తే ఆ జైల్లోనే చంపేటటువంటి కుట్ర జరుగుతుందనేటటువంటి అనుమానాలు రోజు రోజుకి ఈ తప్పుడు కేసులు చూస్తూ ఉంటే, కేసుల మీద కేసులు చూస్తూ ఉంటే క్లియర్గా రావణ్ని కానీ రిమాండ్కి వేస్తే జైల్లో అతన్ని చంపేటటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది.